గారు నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇటువంటి కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఒక ఆలోచన చేసి దాంట్లో భాగంగా రెండవ రోజైనటువంటి ఈరోజు కోవూరు మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే, గత సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే ఇప్పటి ముఖ్యమంత్రి ఆ రోజున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఇవన్నీ కలిపి నవరత్నాలుగా 9 వాగ్దానాలు చేసి మనం ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్కి వచ్చిన తర్వాత మరి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో 151 స్థానాలు ఎమ్మెల్యేలు, అదేవిధంగా 22 స్థానాలు ఎంపీలు గెలిపించి మరి రాష్ట్రానికి పట్టాభిషేకం చేసి మరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారో మరి ఆనాటి నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి మరి ఇప్పటి వరకు కూడా మీకు అందరూ తెలుసు 9తో స్టార్ట్ చేసి 33 సంక్షేమ పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళకి అందించడం జరిగింది. మరి మనం అందరం కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినట్టే ఒక 2 అంటే ఇంకొక 2 నెలల్లో మనకి ఎలక్షన్ చేద్దాము. మరి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి వేరీ చేసుకుంటూ గత ప్రభుత్వం అయితే ఏం చేసింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంక్షేమం చేసాం, ఏ అభివృద్ధి చేసాం అనే విషయాన్ని మనందరం కూడా గ్రామాల్లో చర్చించుకోవాలి. ఈ చర్చ ద్వారా కనీసం కొంతమంది న్యూట్రల్గా ఉండడం కూడా తెలుస్తుంది. నిజం కదా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో విధంగా సంక్షేమం అందిందంటే ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కోవూరులో నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడే కదా ఇన్ని మనకు సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి, ఇంత అభివృద్ధి జరిగిందనేది మొట్టమొదటిగా చర్చ అనేది జరగాలి. ఆ చర్చ ఏంటంటే యాక్చువల్గా మహిళలకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆసరా అయితేనేమి, రేపు ఏ కూడా చేదోడు అయితేనేమి, చేయూత అయితేనేమి, అదేవిధంగా చేదోడు అయితేనేమి, 0 వడ్డీ, అమ్మ ఒడి, ఇల్లు పట్టాలు ఇచ్చినా మహిళల పేరున ఏదైనా మహిళలైతే ఆ యొక్క కుటుంబాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తారు. తద్వారా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను పెద్దపీట వేయడం జరిగింది. మహిళలు ఆ రోజు ఈ యొక్క పార్టీని ఆదరించారు, మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి మహిళలను గత ప్రభుత్వం వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి ప్రతి ఒక్క వాగ్దానాలను విస్మరించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా విస్మరించారు. ప్రతి ఒక్కటి మహిళల ద్వారా జరగాలి, మహిళా అభివృద్ధి ఈ యొక్క రాష్ట్ర ముఖ్య ఉద్దేశం అని మరి మహిళలు ముందు పెట్టారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్య భూమిక కూడా మహిళలే పోషించాలి. మీకు అందరికీ తెలుసు, ఏదైతే ఆయన చెప్పినాడో గత ఎన్నికల్లో పూజ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, మీకు అన్ని రకాల లబ్ధి చేకూరిన కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నియోజకవర్గం వేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో మరి గడిచినటువంటి 4 సంవత్సరాల 9 నెలల్లో మనకందరికీ ప్రతినిత్యం మనతోనే ఉంటూ మరి కోవిడ్ వచ్చినా, వరదలు వచ్చినా మరి నేనున్నాను అని ధైర్యం చెప్తూ మరి సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి ఉపకరించుకుంటూ, అదే కాకుండా తన వంతు సహాయం కూడా నియోజకవర్గంలో తనకు తోచింది, తనకు ఉన్నటువంటి పేదవాళ్ళ సహాయం చేస్తూ మరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదరికం కూడా ఇంకా రూపుమాపాలని ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు.